హలో ఎవ్రీవన్, నా స్టైల్ కాలీఫ్లవర్ మష్రూమ్ పులావ్. నాన్ వెజ్కి ఏ మాత్రం తీసిపోదు ఈ పులావ్, కమ్మగా ఉంటుంది. సో రెసిపీ కావాలా? చూద్దురు రండి. దీనికోసం బాణీ పెట్టి వేడైన తర్వాత 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. సో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఇది బాగా హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మాత్రమే దీంట్లో 1 స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసుకోవాలి. అండ్ వన్ మోర్ థింగ్, లో ఫ్లేమ్లో పెట్టి హీట్ చేసుకోండి. జీలకర్ర అనేది వేగిన తర్వాత మాత్రమే మళ్ళీ 1 స్పూన్ వరకు సోంపు, 1 పట్ట, 1 యాలుక, 2 లవంగాలు యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లోనే వేపుకోవాలి. సో నెక్స్ట్ దీంట్లో ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. 2 ఆనియన్స్ పెద్దగా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. సో ఎందుకు పెద్దగా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నారు అంటే, ఇది పులావ్కి పేస్ట్ కోసం, పులావ్ బేస్ కోసం ఇలా యాడ్ చేసుకున్నాను అనమాట. సో ఈ పేస్ట్ వల్లే పులావ్కి మంచి ఫ్లేవర్ టేస్ట్ వస్తుంది. సో ఆనియన్స్ అనేవి వేగిన తర్వాత దీంట్లో 1/4 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తూనే పచ్చివాసన వస్తుందండి. పచ్చివాసన పోయి వేగిన వాసన రావాలి. సో వేగిన మసాలా వాసన వచ్చిన తర్వాత మాత్రమే దీంట్లో పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా లైట్గా వేగిన తర్వాత దీంట్లో టమోటా యాడ్ చేసుకోవాలి. నేను పచ్చి టమోటా యాడ్ చేస్తున్నాను. సో పండిన టమోటా అయితే 2, నేను పచ్చి టమోటా యాడ్ చేస్తున్నాను కాబట్టి 3 టమోటా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ ఇవ్వండి. సో బాగా మిక్స్ చేసిన తర్వాత లైట్గా వేగిన తర్వాత దీంట్లోనే మనం కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకోవాలి. సో కొత్తిమీర, పుదీనా నేను గుప్పెడు యాడ్ చేసుకున్నా. అంటే 1 గుప్పెడు కొత్తిమీర, 1 గుప్పెడు పుదీనా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ ఇవ్వండి. ఇది యాడ్ చేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది పులావ్కి. దీంట్లోనే 1 స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేయండి. సో ఇప్పుడు మంచిగా మిక్స్ ఇవ్వండి. ఇప్పటి వరకు నేను ఉప్పు యాడ్ చేయలేదు. ఉప్పు యాడ్ చేస్తేనే మగ్గుతుంది. సో సాల్ట్ యాడ్ చేసి మిక్స్ చేసి క్లోజ్ చేయండి. లిడ్తో క్లోజ్ చేసి ఒక 3 మినిట్స్ తర్వాత తెరిచి చూసారనుకోండి మగ్గుతుంది. మగ్గింది అని ఎలా తెలుస్తుంది అంటే, టమోటా జస్ట్ ఇట్లా ప్రెస్ చేస్తే మెత్తపడాలి. సో అలా ఉన్నప్పుడు దాన్ని స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చి కోర్స్గా గ్రైండ్ చేసి పెట్టుకోండి. ఈలోపు స్టవ్ మీద ఒక బాణీ పెట్టి దాంట్లో వాటర్ వేసి సాల్ట్ వేసి తెల్లనిచ్చి, సో తెల్లిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి తర్వాత దాంట్లో కాలీఫ్లవర్ యాడ్ చేయాలన్నమాట. కాలీఫ్లవర్ చాలా పెద్ద పీసెస్ తీసుకున్నాను, అప్పుడే మనకి మెత్తపడిపోకుండా పిసపిస అయిపోకుండా ఉంటుంది పులావ్. సో దీన్ని 2 మినిట్స్ అలా వదిలేస్తే దాంట్లో క్రిములు చచ్చిపోతాయి. ఈలోపు ఇంకొక బాణీ పెట్టి దాంట్లో ఆయిల్ వేసి 2 స్పూన్స్ దాంట్లో ఈ కాలీఫ్లవర్ ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేసుకొని దాంట్లో తడి పోయేంత వరకు వేపుకోవాలి. ఇలా వేపితే ఏమవుతుందంటే పులావ్ అనేది చప్పగా తీయగా అయిపోదు. దీంట్లోనే టేస్ట్ కోసం మ్యాగీ మసాలా ప్యాకెట్ యాడ్ చేస్తున్నాను. సో ఇది యాడ్ చేస్తే పీస్ తినేటప్పుడు పులావ్తో సూపర్గా ఉంటుందన్నమాట. సో ఇది బాగా వేపుకోండి. సో వేపుకున్న తర్వాత పక్కకు తీసేసి అదే బాణీలోనే 2 స్పూన్స్ ఆయిల్ వేసి వేడైన తర్వాత 1 స్పూన్ షాజీరా వేసి, అండ్ నెక్స్ట్ బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గ, అండ్ నెక్స్ట్ క్యాష్యూ నట్ కూడా యాడ్ చేసుకోవాలి. సో జీడిపప్పు కూడా యాడ్ చేసుకొని బాగా వేపిన తర్వాత ఆనియన్స్ 2 ఆనియన్స్ వరకు సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఈ ఆనియన్స్ కూడా వేగిన తర్వాత మంచిగా మిక్స్ చేసి వేపుకున్న తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాక మంచి మిక్స్ ఇవ్వండి. సో ఇది పచ్చివాసన పోయి వేగిన తర్వాత మాత్రమే టమోటా యాడ్ చేయాలి. టమోటా యాడ్ చేశాక ఉప్పు యాడ్ చేస్తేనే మగ్గుతుంది. సో మంచి మిక్స్ ఇచ్చి దీన్ని స్ప్రెడ్ చేసుకోండి. ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని మూత పెట్టి ఒక 3 మినిట్స్ వదిలేసారనుకోండి మంచిగా వేగుతుంది. సో మూత తీస్తే ఆయిల్ పైకి తేలాలి లైట్గా. సో ఈ స్టేజ్లో నేను పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను. సో ముందే యాడ్ చేస్తే మెత్తబడిపోతుంది. పచ్చిమిర్చి యాడ్ చేసి, సో ఇప్పుడు ముందుగా కోర్స్గా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఇది వేగక ముందే దీంట్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసి మంచిగా వేపుకోవాలన్నమాట. సో కొంచెం వేగాక దీంట్లో పసుపు, కారం అండ్ 1 స్పూన్ వరకు గరం మసాలా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ ఇవ్వండి. సో ఈ మసాలా అంతా వేగిన తర్వాత 1 ప్యాకెట్ వరకు మష్రూమ్, పెద్దగా కట్ చేసుకున్న మష్రూమ్ యాడ్ చేస్తున్నాను. సో మష్రూమ్కి బాగా మసాలా పట్టేటట్టు కలిపి నెక్స్ట్ మూత పెట్టి ఒక 2 to 3 మినిట్స్ వదిలేసారనుకోండి ఇది బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది మసాలా అంతా. సో మళ్ళీ తర్వాత మనం మూత తీసాక ఈ కాలీఫ్లవర్ యాడ్ చేసి దీనికి మసాలా పట్టేటట్టు ఒక 4 మినిట్స్ వేపాలి. సో తర్వాత నేను 2 గ్లాసెస్ బాస్మతి రైస్కి గాను నేను 3.5 గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను. సో 3.5 గ్లాస్ వాటర్ యాడ్ చేస్తేనే మెత్తపడకుండా ఉంటుంది.
రైస్ విరిగిపోకుండా ఉంటుంది. సో ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి బాగా తెల్లనివ్వండి. దీన్ని బాగా తెల్లిన తర్వాత మనం స్టవ్ సిమ్లో పెట్టి బాస్మతి రైస్ యాడ్ చేసుకోవాలి. ఇది ఎప్పుడు నానబెట్టుకోవాలంటే ఈ ప్రాసెస్ మొత్తం స్టార్ట్ అవ్వక ముందు నానబెట్టుకుంటే టైం సరిపోతుంది. సో ఇప్పుడు ఈ రైస్ని యాడ్ చేసి మంచి మిక్స్ ఇచ్చి మళ్ళీ హై ఫ్లేమ్లో పెట్టండి. సో హై ఫ్లేమ్లో పెట్టిన తర్వాత ఇది మళ్ళీ బాగా తెల్లాలి. తెల్లిన తర్వాత మళ్ళీ లో ఫ్లేమ్లో పెట్టి బాగా ఒక మంచి మిక్స్ ఇచ్చి దీన్ని మూత పెట్టి సిమ్లోనే ఒక 15 మినిట్స్ ఉడకనిస్తే చాలు, పులావ్ రెడీ. సో అక్కడితో అయిపోలేదు, క్లోజ్ చేసి ఒక 15 మినిట్స్ పక్కన పెడితేనే మెతుకుగా పులావ్ వస్తుంది, మెత్తపడకుండా. ఓకేనా? సో కట్టేసిన తర్వాత ఒక 15 నిమిషాలు అలా వదిలేసిన తర్వాతే టేస్ట్ చేయండి. నచ్చిందా రెసిపీ? సో మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి.